అందులో భాగంగా కొందరు కంటెస్ట్ల పేర్లు లీక్ అయ్యాయి. వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే వీరిలో పలువురు క్రేజీ స్టార్స్ ఉండడం విశేషం. అదే సమయంలో కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ గా నిలిచిన సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. సీరియల్ నటి తేజస్విని ఇటీవల పబ్ లో వివాదంతో పాపులర్ అయిన కల్పిక గణేష్, అలాగే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విన్నర్ అఖిల్ లవ్వర్, సీరియల్ నటి కావ్యాలని ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్టు సమాచారం. అలాగే మరో క్రేజీ ఆర్టిస్ట్ నవ్యస్వామి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు సినిమాల నుంచి ఛత్రపతి శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సీనియర్ నటుడు సాయి కిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకప్పుడు యంగ్ హీరోగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు అయిన విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు, విజయాలు అందుకున్నారు. కానీ ఇటీవల హీరోగా రాణించలేకపోతూ ఉన్నారు. చాలా కాలంగా ఆయన నుంచి సినిమాలు లేవు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ షోకి వస్తే పాపులారిటీ వస్తుందని, జనాల్లోకి వెళ్ళవచ్చని భావిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఇమ్మాన్యువల్ కూడా రాబోతూ ఉన్నారట. ఎంటర్టైన్మెంట్ కోటాలో ఆయన్ని తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ మాజీ కంటెస్ట్ ప్రియాంక జైన్ ప్రియుడు శివని ఈసారి షోకి తీసుకురాబోతూ ఉన్నారట. సీరియల్ ద్వారా శివ పాపులర్. మరోవైపు బుల్లితెరపై క్రేజీ ఆర్టిస్ట్ గా నిలిచిన దీపికాని కూడా తీసుకురాబోతూ ఉన్నట్టు సమాచారం. దీపిక చలాకీతనంతో, కొంటెతనంతో ఆకట్టుకుంటోంది, రచ్చ చేస్తోంది. ఆమె ఈ షోకి వస్తే రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. వీరితో పాటు సోషల్ మీడియా సెన్సేషన్ రీతు చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. గ్లామర్ యాంగిల్లో ఈమెను తీసుకోబోతున్నట్టు సమాచారం. నాగార్జున హోస్ట్ గా రన్ కాబోతూ ఉన్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే స్టార్ట్ కానుందని సమాచారం. మరి ఈ షో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.